రైట్, బల్దియాలో మరో స్కామ్ వెలుగు చూస్తోంది. అర్హత లేని కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయల పనులు కట్టబెట్టినట్లు ఫిర్యాదులొచ్చాయి. ఖైరతాబాద్ పరిధిలో ఓ కాంట్రాక్టర్ ఫోర్జరీ డాక్యుమెంట్ చూపించి 30 నుండి 40 కోట్ల రూపాయల పనులు సొంతం చేసుకున్నాడని ఇతర కాంట్రాక్టర్లు ఆరోపించారు. అధికారుల పాత్రపైన విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. మేము కొంతమంది కాంట్రాక్టర్లు రీసెంట్లీ మన ఖైరతాబాద్ సంబంధించిన ఎస్సీ లెవెల్లో 1 కోటి పైచులకు ఒక వర్క్ వేయడం జరిగింది. అక్కడ ఎందుకు ఆయన అంతా 25% దాటి లెస్ ఎందుకు వేసిండు అని కాంట్రాక్టర్ ఏజెన్సీ మీద మేమందరం కూడా ఎంక్వైరీ చేస్తే అందులో తెలిసింది ఏమిటంటే మాకు ఇప్పుడు అతను స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ ఉన్నాడు. ఆ స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ లైసెన్స్ ఏదైతుందో మనము అఫీషియల్ వెబ్సైట్ అంటే కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ తెలంగాణ దాంట్లో వెబ్సైట్లో సెర్చ్ చేస్తే అతని ఏజెన్సీ పేరు వచ్చేసి ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్స్ అని ఉంటే అందులో మాత్రం అఫీషియల్ వెబ్సైట్లో ఎస్ఆర్సీ ఎంటర్ప్రైజెస్ అని చూపిస్తుంది, సేమ్ ఫోన్ నెంబర్ చూపిస్తుంది, సేమ్ జీమెయిల్ ఐడి చూపిస్తుంది. మళ్ళీ మాకు డౌట్ వచ్చి మేమందరం కూడా మళ్ళీ పాత రిజిస్ట్రేషన్లు ఏవో నేను ఎంక్వైరీ చేయంగా యాక్చువల్గా ఆయన రిజిస్ట్రేషన్ ఏదైతుందో 2015 నుంచి 2020 వరకే రిజిస్ట్రేషన్ క్లాస్ 2 రిజిస్ట్రేషన్ పబ్లిక్ హెల్త్ ఆఫీస్లో చేయించుకోవడం జరిగింది. దాని తర్వాత 5 ఏళ్ళ తర్వాత ఏదైతే 2022 సెప్టెంబర్లో వ్యాలిడిటీ అయిపోయిందో దాని తర్వాత ఇతను ఏం చేసిండంటే మళ్ళీ 2022 సెప్టెంబర్ వరకు 2015లో చేయించిన పిఎస్సి పబ్లిక్ హెల్త్కి సంబంధించిన క్లాస్ 2 రిజిస్ట్రేషన్ని ఫోర్జరీ చేసిండు. ఫోర్జరీ చేసి ఆ సర్టిఫికెట్ మీద మన కుక్కడపల్లి జోన్ ఎస్సీ ఆఫీస్ కానీ, సికింద్రాబాద్ ఎస్సీ ఆఫీస్ కానీ, ఖైరతాబాద్ ఎస్సీ ఆఫీస్ కానీ, ఎల్బీ నగర్ ఎస్సీ ఆఫీస్లో దాదాపు 32 వర్కులు, అది కూడా అన్ని కోటి మీద పైచిలకు వర్కులు కేవలం ఒక 2-3% లోపలనే అతనికి కేటాయించబడడం జరిగింది. మళ్ళీ అది ఏ ఎస్సీ టెండర్లు అయినా కానీ కూడా మనకు ఫస్ట్ కాల్లో సింగిల్ టెండర్ ఇవ్వడం అనేది ఉండదు. అట్లాస్ ఉంటుంది. సింగిల్ టెండర్లు అనేది కేవలం ఒక్కరికి అన్నిగనం వర్కులు ఆఫీసర్లు ఎలాగ ఇచ్చిర్రు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, జీహెచ్ఎంసీలో మరో భారీ స్కామ్ అయితే వెలుగు చూస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? జీహెచ్ఎంసీలో వరుసగా ఏదో ఒక స్కామ్ బయటపడుతుంది. ఇటీవల మనం చూస్తే బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల స్కామ్ బయటపడింది, దాని తర్వాత అటెండెన్స్ స్కామ్ బయటపడింది, ఇట్లా అనేక స్కామ్లు బయటపడుతున్నాయి. ఇప్పుడు ఫేక్ కాంట్రాక్టర్ అంటే కాంట్రాక్టర్ ఫేక్ గా లైసెన్స్ సంపాదించి కాంట్రాక్ట్ సంపాదించి 30 నుంచి 40 కోట్లు దండుకున్నారు అనేది ఇటీవల కొంత వార్తలు వచ్చాయి. దీనిపైన ఇవాళ సాయి అనే ఒక కాంట్రాక్టర్ నేరుగా కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. దాంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆఫీస్ కి, చీఫ్ సెక్రటరీ ఆఫీస్ కి కూడా ఫిర్యాదు చేశారు. ఒక కాంట్రాక్టర్ అధికారి అంటే బేసిక్ గా ఒక కాంట్రాక్టర్ కి కాంట్రాక్టర్ లైసెన్స్ రావాలంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి అధికారి కాంట్రాక్టర్ కి సంబంధించి లైసెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అతని దగ్గర కాకుండా రిటైర్ అయిన ఒక ఆఫీసర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి అతను ఫేక్ గా కాంట్రాక్ట్ లైసెన్స్ పొంది దాని తర్వాత 30 నుంచి 40 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు ఆయన దక్కించుకున్నారు అనేది ఇప్పుడు కాంట్రాక్టర్ ఆరోపిస్తున్నారు. సో ఎస్ఆర్సీ ఏజెన్సీ, ఎస్ఆర్సీ ఎంటర్ప్రైజెస్, ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్స్ అనే పేరుతో ఆయన పనులు చేపట్టారు అనేది ప్రధానంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలు. అయితే ఇంత ఫేక్ గా లైసెన్స్ సంపాదించుకొని కాంట్రాక్ట్ పనులు చేస్తుంటే మరి ఇంజనీరింగ్ అధికారులు ఏం చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం అవుతుంది. దీనిపైన సుదీర్ఘంగా డీటెయిల్స్ అన్ని కూడా కమిషనర్ సేకరించారు. ఈ డీటెయిల్స్ అన్ని సేకరించిన తర్వాత రేపు లేదా ఎల్లుండి వరకు పూర్తి డీటెయిల్స్ వచ్చిన తర్వాత దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీకి కూడా ఆదేశించేటువంటి అవకాశం ఉంది. ఇంజనీరింగ్ అధికారులు ఇంత మొద్దు నిద్రపోతున్నారు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. కాంట్రాక్టర్ వచ్చి చెప్పే వరకు కూడా కనీసం ఇంజనీరింగ్ అధికారులు ఈ ఫేక్ లైసెన్స్ అని గుర్తించలేకపోయారు అనేది ఇప్పుడు ప్రధానంగా ఇంజనీరింగ్ అధికారులు, దాని తర్వాత కమిషనర్ కూడా ఆలోచిస్తున్నటువంటి అంశం. సో ఓవరాల్ గా మాత్రం కాంట్రాక్టరు లైసెన్స్ కూడా ఫేక్ గా సంపాదించి ఇన్ని కోట్ల రూపాయల స్కామ్ చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా రేపు లేదా ఎల్లుండి దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించేటువంటి అవకాశం క్లియర్ గా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.